జై భీమ్. నా పేరు సీతారామరాజు. అంబేద్కర్ గారు మన కోసం పోరాటాలు చేయకముందు, ఆయన రాజ్యాంగం రాయకముందు దళితులు వాడే భాష మీద కూడా వివక్షతలు కొనసాగేవాడిని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను. అది 1936 నవంబర్ 4వ తేదీ బాంబే సమాచార్ అనే పత్రికలో వచ్చినటువంటి వార్త. మలబార్ ప్రాంతంలో ఉట్టపాలెం అనే గ్రామంలో యజువా అనే ఒక అస్పృశ్య కులానికి సంబంధించినటువంటి శివరామన్ అనే ఒక అస్పృశ్యుడు, అతని వయసు 17 సంవత్సరాలు. ఆ 17 సంవత్సరాల కుర్రాడు శివరామన్ అక్కడ ఉన్నటువంటి దుకాణానికి వెళ్ళి ఉప్పు కావాలి అని అడిగాడు. ఉప్పు కావాలి అని అడిగినందుకు, నువ్వు దళితుడు అయ్యుండి మా అందరిలాగా నువ్వు కూడా ఉప్పు కావాలి అని ఉప్పు అనే భాషను వాడకూడదు కదా, నువ్వు ఎందుకు వాడేవని ఆ దుకాణదారుడు కర్ర పెట్టి కొడితే ఆ శివరామన్ అక్కడికక్కడ చనిపోయాడు. తర్వాత కేసు అయింది అనుకోండి. అయితే ఇది ఏంటంటే, అక్కడ ఆ ప్రాంతంలో ఉప్పుని ఉప్పు అని దళితుడు అనకూడదంట, పులిచేతన అనాలంట. పులిచేతన అనే అంటే ఉప్పుని పులిచేతన అనాలి దళితులు, మిగతా వాళ్ళంతా ఉప్పు అనొచ్చు. అంటే ఈ విధంగా దళితులు వాడే భాష మీద కూడా వివక్షతలు కొనసాగడానికి ఇదొక కారణం. ఇది అంబేద్కర్ గారు తన రచన అయినటువంటి అస్పృశ్యులు ఎవరు అనే పుస్తకంలో పేజీ నెంబరు 61లో ఈ విషయాన్ని రాశారు. జై భీమ్.